ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలుకే కాదు ఆర్య వైశ్యులందరికీ కూడా శుభదినం. ఎందుకంటే అలనాడు కర్ణుడు అంటే తెలియదు, కరుణకు ఆప్తుడు, మిత్రుడు, మన అందరికీ కావలసిన వాడు, పెద్ద ఆయన గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా మనమందరం ఇక్కడ కలవడం జరిగింది. ఆయనకు నిండు నూరేళ్లు ఇలాగే జరుపుకోవాలని, మనమందరం కూడా ప్రతి పుట్టినరోజుకు కూడా రావాలని మరీ కోరుకుంటున్నాం. మన శ్రీ టీజీ వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా అవోప కర్నూల్ వారు అధిక సంఖ్యలో ఇక్కడ వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదానికి వచ్చారు. తర్వాత టీజీ వెంకటేష్ గారు మన కుల పెద్ద, మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకే కాకుండా మన దేశానికే ఒక రకంగా చెప్పాలంటే మన రోషయ్య గారి తర్వాత టీజీ వెంకటేష్ గారు మన కుల పెద్దగా ఉన్నారు. అలాగే మన అవోపాకు ఆనరబుల్ చైర్మన్గా, స్టేట్ అవోపాకు ఆనరబుల్ చైర్మన్గా ఉన్నారు. సో వీ వన్స్ అగైన్ ప్రే గాడ్ టు బ్లెస్ హిమ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా ఎల్లవెల్ల వారు చేస్తున్నారు. వారికి ఆ వాసవి మాత ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇలాగే నగర ప్రజల శ్రేయస్సు కోసము ఎల్లవెల్ల కృషి చేస్తూనే ఉంటారు, మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అంతేగాక మన కర్నూలు అవోపాకి 1,30,00,000 వెచ్చించి హాస్టల్ని నిర్మించి బాలికల కోసము రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలోని బాలికల వసతి కోసము 40 బెడ్లు కల హాస్టల్ని నిర్మించడము అవోపా కర్నూలు వారికే ఒక చిరస్మరణీయంగా ఉంటుంది. వారి పేరు కూడా ఎల్లవెల్ల చిరస్మరణీయంగా ఉంటూ ఆ కార్యక్రమాన్ని కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఆ హాస్టల్ని కూడా ప్రారంభించుతున్నామని ఈ పుట్టినరోజు సందర్భంగా చెప్తున్నందుకు మాకంతా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. సార్ గారు నిండు నూరేళ్లు ఇలాగే సేవలు చేస్తూ మమ్మల్ని ఆనందింపజేస్తూ ఉండాలని కోరుకుంటూ అవోపా మహిళా విభాగ్ స్టేట్ కన్వీనర్ ఫర్ యూత్ వింగ్ ఎన్వి లక్ష్మీ సుజాత, కర్నూలు. ధన్యవాదాలు. నా పుట్టినరోజు అయినా ఆ పుట్టినరోజు బ్లెస్సింగ్స్ కాకుండా మాస్ మ్యారేజెస్ చేస్తుంటాను. ఈరోజు కూడా ఒక 75 జంటలు, సుమారు ఒక్కొక్క జంటకు ₹1,00,000 ఖర్చు అవుతుంది. వాళ్ళకి 80,000 ఇస్తూ మిగతా తాలిబొట్టం అంతా కలిసి పెళ్లి ఖర్చులు 80,000 వాళ్ళు క్యాష్గా ఇస్తాము. అన్ని మతాలు, అన్ని కులాలకు ఆతీతంగా అందరికీ పెళ్ళిళ్ళు చేయటం ఆనవాయితీగా గత 30 సంవత్సరాలుగా చేస్తూ ఉంటాం. ఇక్కడ చేయని కార్యక్రమం లేదు. జనరల్ హాస్పిటల్లో ఐసీయూ కానీ పిల్లలు చనిపోతూ ఉంటారు. ఐసీయూ ఒకటి, క్యాన్సర్ సెంటర్ వచ్చేదానికి 100% సహకరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని రావటం జరిగింది. మనకేమవుతుందంటే కొంతమంది గ్రూప్ నాయకులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోతారు. మేము ప్రాజెక్టు తెస్తాము, ఆ ప్రాజెక్టు తెచ్చేదే రకరకాల ఇబ్బందులు పెట్టేస్తారు వాళ్ళకు, కాంట్రాక్టర్స్కు. వాళ్ళు మొత్తం బట్టలు ఇప్పేయమంటారు. ఎట్లా చేస్తారు ప్రాజెక్టు వాళ్ళు? నా సహకారం వెనక నుంచి చేస్తూనే ఉంటాను. అలాగే పంచలింగాలు రైల్వే యార్డ్ ఆ రోజు ఎక్కడో తీసుకోబోతున్నా అంటే ఆవిడున్న మన ఎంపీ గారు రైల్వే మంత్రిగా, ఉప మంత్రిగా ఉండి వారికి ఇక్కడే మన దగ్గరలో, కర్నూలు దగ్గరలో ఉంటే పంచలింగాలు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉండే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని పోతుమే. అక్కడ కూడా కాంట్రాక్టర్స్ మీద జులుం మొదలుపెట్టారు. ఆ జులుం మొదలుపెట్టేది ఇంకా అది డిలే అవుతూ ఇంకా షార్ట్లే మొదలవుతుంది. సో ఏ శుభ కార్యక్రమం చేయాలంటే ఎవరా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయాలి, ఎక్కడో కొండల్లో పెడితే కాదు ప్రాజెక్టు. లక్షలాది మంది ఉండే
ప్రజల మధ్యలో ఇక్కడ పెడితే బ్లడ్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. చుట్టూ ఆసుపత్రులు ఉంటాయి, బ్లడ్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. మీరు వినే ఉంటారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని. ఆంధ్రప్రదేశ్లో ఒక వెల్ఫేర్గా సొసైటీ ద్వారా గోవిందరెడ్డి గారు, శ్రీనివాసులు ఆధ్వర్యాన, అలాగే మిత్రులు వెంకటేశ్వర రెడ్డి లాంటి, మహేష్ లాంటి వారి సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇక్కడ స్థలం ఇప్పించేదానికి. ఎందుకంటే సెంటర్లో కావాలంటే ప్రభుత్వ స్థలమే ఉంటుంది, ప్రైవేట్ స్థలం దొరకదు. జనరల్ హాస్పిటల్ స్థలం ఇప్పించేదానికి మన నాయకులు చాలామంది అడ్డదిడ్డంగా ఇబ్బందులు పెట్టారు. స్థలం ఇప్పించాను. అప్పుడు నేను కొద్దిగా పవర్ఫుల్గా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా తీసుకొని వచ్చాము. బ్లడ్ బ్యాంక్ తీసుకొని వచ్చాము, ప్రభుత్వ సహకారం తీసుకున్నాము, మా ట్రస్ట్ ద్వారా దీనికి సహకరించాం. గోవిందరెడ్డి గారు లాంటి వారికి బర్త్డే కార్యక్రమాలు అక్కడ చేయొద్దండి.